హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా పక్క విలేజ్కి అనమాట టైల్స్ వర్క్ ఉంది. ఆ టైల్స్ వర్క్ అయితే వచ్చాము. చూడండి, మొత్తం 3 రూమ్లు అయితే మేము టైల్స్ బిగిస్తున్నాము. ముందుగా టైల్స్ వేసే ముందు అయితే వాటర్ అనేది లెవెల్ పైప్ అనేది చూడాలి. ఇదిగోండి, మేమైతే దారంతో వేస్తున్నాము. కొంతమంది అయితే కింద ఫ్లోరింగ్ లెవెల్ చేసి అప్పుడు టైల్స్ అయితే బిగిస్తారు. కానీ మేమైతే అలా కాదు. 2-3 లైన్ ఈ కార్నర్ చూడండి. ఈ కార్నర్లో చిన్న చిన్న టైల్స్ ముక్క వేసి దారం కట్టేసి మాలు వెంటనే వేసి దాని మీద టైల్స్ వేస్తూ వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ అయితే ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అన్ని రూమ్లు అయితే లెవెల్ పైపు చూసాము. ఇలా మార్కింగ్ వేసాక ఈ టైప్తో మనం ఎంత అయితే కావాలో అంత అయితే వేసి దారంతో టైల్స్ అంటించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మాల్ అయితే రెడీలో ఉంది. ఒక బస్తా సిమెంట్, ఒక 20 గమ్మెలు ఇసుక యూజ్ చేస్తున్నాం మేమైతే. మనోడిది అనమాట. ఇప్పుడు నల్లమాల అనేది కలుపుతుండ్రు. ఓకే చేసావా? చూడండి ఫ్రెండ్స్, మార్కింగ్ వేసి ఇలా మనం ఎంత మందంలో కావాలి అంత హైట్లో మాల వేసుకొని చిన్న ముక్క టైల్స్ వేయాలి. చూడండి, దారం కదా, ఈ దారం అయితే ఇలా చుట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 50 సెంటీమీటర్లు ఎత్తు మీద అయితే మేము ఫ్లోరింగ్ వేస్తున్నాము. 50 సెంటీమీటర్లు ప్రతి రూమ్కి, ప్రతి కార్నర్కి 50 సెంటీమీటర్లు అయితే చేయాలి. ఒక 1/2 సెంటీమీటర్ అయితే మేము పాయ అయితే ఉంచుతున్నాము వాటము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోంది మేము పాయ అనమాట. ఇది దారం వేసుకొని దారం లాగుతూ టైల్స్ అంతా అంటించాలి. ఈ 2 కార్నర్లకి అయితే ఇవి టైల్స్ వేస్తాం ముక్కలు. ఇదొకటి ప్లస్ ఇంకో అటుపక్క ఇదిగోండి 3 పక్కలు దారం వేసుకోవాలి. మనం స్టార్ట్ చేసిన దారం అవసరం లేదనమాట. ఇదొకటి 3వది అనమాట. ఇది ఫ్రెండ్స్, కాంక్రీట్ వేసేటప్పుడు అయితే కరెక్ట్గా లెవెల్ పైపు వేయలేదు. గట్టిగా మాలేజ్ పడిపోతుంది అనమాట. టైల్స్ తెచ్చండి. సరే బాగా చూడరా. టైల్స్ అయితే వేస్తాము, స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇలా దారంతో మేము పాయ వేసి కరెక్ట్ లెవెల్లో అయితే టైల్స్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బడేపో చూడండి, మేమైతే టైల్స్ ఫిట్టింగ్ అయితే ఇలా ముందుగా లెవెల్ చేసుకొని టైల్స్ వేయాలి. ఆ టైల్స్ సెట్ అయినంత వరకు మాల్ అయితే లెవెల్ చేస్తూనే ఉండాలి. సెట్ అయిన తర్వాత నల్ల మాల్ అనేది వేసి దారం లాగేసి అప్పుడు లెవెల్ చేస్తూ అందించాలి. ఇప్పుడు చూడండి, నేను దారం అయితే చూస్తున్నాను. ముందుగా ఒండ్రు మాల వేయకుండా దారం అయితే సెట్ చేసుకోవాలి, కరెక్ట్ లెవెల్లో వచ్చిందో లేదనేది. అలా సెట్ అయ్యాక ఇప్పుడు నల్లమాల అనేది వేసి టైల్స్ అయితే అంటించాలి. ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను చూడండి. ఇలా నల్లమాల అనేది వేయాలి. మేమైతే ఉండ్రు అని పిలుస్తాము. యాక్చువల్లీ ఇది నల్లమాల అంటారు, కానీ మేమైతే ఉండ్రు అని పిలుస్తాం అనమాట. ఈ ఉండ్రు అనేది మరి చిక్కగా ఉండకూడదు. ఆ మాల్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే ఉండ్రు కలుపుకోవాలి. లేదంటే టైల్స్ దిగదు, టైల్స్ ఇరిగిపోద్ది అనమాట మనం కొట్టేటప్పుడు. రబ్బర్ చుట్టుతోనైతే ఇలా వేసి రబ్బర్ చుట్టుతోనే కొట్టాలి. చూడండి, మనం అనుకూలంగా ఉంటుంది. ఈ చుట్టు అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కరెంట్ లేకుండా అయితే టైల్స్ కొయ్యొచ్చు. చాలా బాగుంది మిషన్. అలా కట్ చేసి నొక్కడమే. ముందుకెళ్ళి ఓకే, అంత నీట్గా కటింగ్ అయింది చూడండి. లెవెలింగ్ అయితే టైల్స్ వేస్తున్నాం. మెట్లు అనమాట. ఇంట్లో చూడండి, పార్కులకి పక్షులకి రావడానికి మెట్లు అనమాట. దాన్ని టైల్స్ చేస్తున్నాం. 2x2 టైల్స్ చూడొచ్చు. ఇక్కడ దగ్గరలో వేటి మోడల్ టైల్స్ అనమాట. బెల్ట్ టైల్స్ జాగ్రత్తగా ఉండడానికి.
వేగంగా అయిపోతుంది. మిషన్ కరెంట్ అయితే అవసరమే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ రూమ్ అనమాట. ఈ ల్యాండింగ్ అనే రూమ్ అనమాట. టైల్స్ వేస్తున్నాము. లోపల అయితే 3 రూమ్లు టైల్స్ వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. సైడ్ 4 ఇంచుల ముక్కలు వేయడమే ఉంది వాళ్ళ కార్నర్కి. ఇప్పుడు బయటకు వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దారంతో కడుతున్నాము టైల్స్. ఇలా మాలు పేర్చేసి టైల్ సెట్ చెక్ చేసి మళ్ళీ వండుకొని వేయాలి. ఇదిగోండి మా పాయ. ఇవి దీంతోనే మేము వేస్తాము లైనర్. ఇక్కడ పేపర్ అంత గ్యాప్ ఉండాలి. ఇలా అలాగా ఈ పేపర్ అంత గ్యాప్ చేయాలన్నమాట. ఇలా చేస్తే లెవెల్ వచ్చినట్టే. టైల్స్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు నల్లమాల అనేది వేసి టైల్స్ అందించాలి. ఉండ్రు అనమాట. ఇది నల్లమాలు అంటే మా భాషలో అయితే ఉండ్రు అనేసి పిలుస్తాము. ఇలా వేయాలి. ఫ్రెండ్స్, నున్నగా అయితే వేయాలి ఉండ్రు, లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా నున్నగా ఉండ్రు వేసి టైల్స్ అయితే వేయాలి. కొద్దిగా టైల్స్కి క్రిప్ పట్టేలాగా ఇలా గీయాలి. అవునా? మీరు చూస్తావు రబ్బర్ చుట్టుతో కొట్టాలి. ఈ జాయింట్లు అనేది మనం అడిగేసేటప్పుడు అయితే తగలకూడదు, సమానంగా ఉండాలి. ఇదిగోండి గొడ్డు ముక్కతో చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇలా రావాలి. మనం అడిగేసేటప్పుడు గ్రిప్ అయితే దొరకకూడదు. జాయింట్కి అయితే నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, టైల్స్ మొత్తం అయితే ఫిట్ చేసాము. మొత్తం ల్యాండింగ్ రూమ్తో కలిపి 4 రూమ్ అనమాట. టైల్స్ మొత్తం ఫిట్టింగ్ అయితే చేసాము. ఇప్పుడు సైడ్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అయితే అమరించాలి. ఇప్పుడు ఆ కార్నర్ వచ్చేమో 4 ఇంచుల సైడ్ అయితే మేము టైల్స్ వేస్తున్నాం. చూడండి ఇలాగా ఫ్లోరింగ్ ఏ టైల్స్ ఉంది, అదే టైల్స్ అయితే సైడ్ వేస్తున్నాము. చూడండి ఈ 4 ఇంచులు టైల్స్ అయితే ముక్కులు చేయాలి. ఇప్పుడు నేనైతే కరెంట్ లేకుండా ఈ మిషన్ అయితే కట్ చేస్తాను. చూడొచ్చు మీరు. మిషన్ అయితే చాలా బాగుంది. కరెంట్ లేనప్పుడు వర్క్ అయితే అయింది అనమాట. మనం ఇలా మెజర్మెంట్ చేసుకొని టైల్స్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎంత ఈజీ కటింగ్ అయిపోయింది. మీరు చూడొచ్చు 4 ఇంచులు అనమాట కటింగ్. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. 4 ఇంచులు ఇటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు. ఫ్రెండ్స్, ఈ 4 రూమ్కి అయితే మొత్తం సైడ్ ఈరోజు అంటిస్తున్నాము. అంటించేటప్పుడు అయితే వీడియోలో చూపిస్తాము. ఓకే, ఇది మెట్లు అనమాట. ఇంట్లోపల మెట్లు. ఈ సైడ్ అయితే ఈరోజే నేను అంటించాను. మీరు చూడొచ్చు, ఇవి గరకు మేటి మోడల్ అనమాట. దానిపైన వచ్చి ఫ్లోరింగ్ టైల్స్ ఏది వేస్తాం అదే లైన్ అయితే వేస్తాను. ఒక ముక్క ఉంది, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సైడ్లో వేస్తున్నాం ఇప్పుడు. ఇది ల్యాండింగ్ అనమాట. ఇది ఇంట్లోపలే మెట్లు ఉంది. చూడండి మీరు. 2 అడుగులు ముక్కలు అయితే మొత్తం అంటించడం జరిగింది. చిన్న చిన్న ముక్కలు అయితే కటింగ్ ముక్కలు అయితే ఉన్నాయి. ఫ్లోరింగ్ అయితే ఫ్రెండ్స్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ ముక్కలు వేయడం జరుగుతుంది. 4 ఇంచు ముక్కలు అనమాట. ఇది హాల్ రూమ్. ఇది మీరు చూడొచ్చు. ఇంకొక రూమ్, ఈ రూమ్ సైడ్ అంటించడం ఉంది. ఇంకా ఇదిగోండి మొత్తం కటింగ్ చేసిన ముక్కలు అయితే ఈ ముక్కలే అంటించాలి. బయట వరండా అనమాట. ఇది ల్యాండింగ్ రూమ్ అంటే మెట్ల రూమ్ అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈ రూమ్ అయితే మేటి మోడల్ టైల్స్ వేస్తామన్నమాట. గరుగు ఉంటుంది, జారుకుంటా ఉండడానికి అయితే మేటి మోడల్ వేస్తాము. ఇది కూడా చుట్టూ సైడ్ వేయడం ఉన్నాయి, ఇంకా వేయలేదు. ఫ్రెండ్స్ 4 ఇంచులు ముక్కలు అనమాట ఫ్లోరింగ్ టైల్స్. ఆ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ సైడ్ వేస్తున్నాము. ఇదిగోండి నమ్మమాల. ఇది ఇలా కలపాలి సెక్గా. ఇలా కలిపేసుకొని టైల్స్ మీద రాసి అంటించాలి. చూడండి ఇలా
మాల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసి ఇలా అంటించాలి. పౌడర్ జారకుండా ఉండడానికి అయితే ఈ పౌడర్ అయితే వేయాలి. ఓకే చూడండి, మేము వేసిన టైల్స్ అనమాట మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సైడ్ ఆ కార్నర్ మొత్తం టైల్స్ అయితే బిగించాము, అయిపోయింది. మీరు చూడొచ్చు అన్ని రూమ్లకి అయితే సైడ్ మొత్తం వేస్తాము. ఇది సెంట్రల్ రూమ్ అనమాట. ఇది హాల్ అనుకోవాలి. మొత్తం 3 గదులు అంటే మెట్టుతోనే ఒక 3 గదులు రూమ్ అనమాట. మీరు చూడొచ్చు కార్నర్లో మొత్తం నీట్గా వేయడం జరిగింది. ఇది లాస్ట్ రూమ్ అనమాట. ఇది లోపల నుంచే మెట్లు అయితే మనలో ఇస్తున్నారు. పార్టీలో అయితే డౌన్లో ఉంది, దానివల్ల కొత్తిళ్ళకి అయితే రావడం మెట్లు అయితే వేయడం జరిగింది. చూడొచ్చు మీరు చుట్టూ 4 ఇంచీలు ఫ్లోరింగ్ టైల్స్ మీద కట్ చేసి వేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మా వర్క్ ఎలా ముందు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. వర్క్ అయితే మొత్తం ఫినిష్ చేసాము. ఈ వర్క్ మొత్తం మేమైతే 3 రోజులు వర్క్ అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే దీంతో ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.